చేస్తే ఎమ్మెల్యే గారు విజిట్ వచ్చారు సార్. ఇప్పుడు ట్రాక్టర్ మీద అందరూ రైతులందరూ ఇక్కడికి ఉన్నాం సార్. ఇప్పుడు చూస్తున్నాం సార్. చూసి ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారు మీతో మాట్లాడతారు సార్. ఓకే సార్. ఓకే సార్. ఈ కాలువలు ఎక్కడెక్కడ రాష్ట్రంలో 10-12 ఉంటాయి. గట్టి వర్షాలు పడినప్పుడు వరదలు వచ్చి కొంచెం పొలాలు నీళ్ళు వస్తున్నాయి. అవును సార్. మంది ఉంది దాంట్లో అదే మార్నింగ్స్ కూడా చేద్దాము. జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో మ్యానిటరింగ్ బాగా చేస్తున్నారు సార్. 2 days నుంచి కంటిన్యూ చేస్తున్నారు సార్ ఎమ్మెల్యే గారు. సార్ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మానిటర్ చేస్తున్నారు. అందరూ ఉండాలి. అదే సార్ అందరూ ఉంటున్నాం సార్. ఆ, 10,000 మంది వరకు ఫుడ్ కూడా అరేంజ్ చేశారు సార్ ఎమ్మెల్యే గారు. నమస్కారం. మౌంటైన్ తుఫాన్ కారణంగా పోలీస్ బృందం వాళ్ళైతే మా సముద్ర దగ్గర ఉన్న మత్స్యకారి ఇల్లుని దగ్గరుండి వాళ్ళే ఖాళీ చేస్తున్నారండి. అదొకటే కాదండి, దగ్గరుండి వాళ్ళే సురక్షమైన ప్లేస్ లో పంపిస్తున్నారండి. మీకు దగ్గరలో ఆటోలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మీరు ఉండటానికి ఒక 2 దుప్పట్లు తీసుకుని ఆటోలో కూర్చున్నట్టయితే కనుక షెల్టర్ హోమ్స్ కి తీసుకుని వెళ్తారు. అక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లలకి పాలు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నడండి. ఈ పోలీసు బృందం అయితే మా మత్స్యకారుల ద్వారా నేనైతే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయలేదండి. ఈ కూటమి ప్రభుత్వం అయితే మా మత్స్యకారుల కోసం చాలా అంటే చాలా బాగా ఆలోచిస్తుందండి.